నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఎన్నికల పోలింగ్ విధులు కేటాయించబడిన సిబ్బంది రేపు ఉదయం 7:30 గంటలకు తప్పక హాజరు కావాలి. ఎటువంటి మినహాయింపు లేదు. పోలింగ్ సిబ్బంది గైర్హాజరు అయినచో ఎన్నికల నిబంధనల మేరకు క్రమశిక్షణా చర్యలు తప్పవు. హెచ్చరించిన తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్. ఈ 2 రోజులు మరింత కీలకం. వెబ్ కాస్టింగ్ తో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పూర్తి పర్యవేక్షణ. నోడల్ అధికారులు అత్యుత్తమ పనితీరు కనబరచాలి. ఆదేశించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి. రేపు జరగనున్న ఎన్నికల్లో అభం శుభం తెలియని జనం ప్రలోభాలకు తలొగ్గి దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నిస్తే జైలు ఖాయం. జనసేన పార్టీ హెచ్చరిక. 2024 సంవత్సరం ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా భారతదేశంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. సంక్షేమ పథకాలు, ఉచితాలు రద్దు చేయాలి. డిమాండ్ చేసిన భారతీయ దేశభక్తులు ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు న్యాయవాది పోతులూరి మాసుమయ్య. వైకాపాపై కూటమి పార్టీల నేతలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. ముస్లింస్ కు రిజర్వేషన్ అవసరం లేదన్న కూటమి నేతలు ఓటమిని చూడాలి. పిలుపునిచ్చిన వైకాపా ముస్లిం నేతలు షఫీ అహ్మద్ కాదరి. వార్తల్లోని వివరాలు. 13వ తేదీన పోలింగ్ కోసం పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని, పోలింగ్ కోసం రిజర్వ్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచామని, మొత్తం 2140 పోలింగ్ స్టేషన్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఎన్నికల కమిషన్ సూచనల మేరకు నిర్దేశిత వెబ్సైట్లో డిఈఓ లాగిన్ నందు పోలీసు సిబ్బంది 3వ దఫ ర్యాండమైజేషన్, మైక్రో అబ్జర్వర్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ, ఈసీఐ నిర్దేశిత వెబ్సైట్ నందు సార్వత్రిక ఎన్నికలు 2024 సాధారణ పరిశీలకులు జ్యోతి సమక్షంలో మరియు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల సమక్షంలో పగడ్బందీగా చేపట్టి పారదర్శకంగా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అసెంబ్లీకి సంబంధించిన 7 నియోజకవర్గాలకు, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ప్రిసైడింగ్ అధికారులు 2430, సహాయ ప్రిసైడింగ్ అధికారులు 2444, ఇతర పోలీసు సిబ్బంది 9895 మంది, రిజర్వ్తో మొత్తం కలిపి 14769 మందిని, మైక్రో అబ్జర్వర్లు 1036 మంది, రిజర్వ్తో కలిపి వారి వివరాలను ఎన్ఐసి సాఫ్ట్వేర్ నందు ఆన్లైన్ ద్వారా ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టి పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. తద్వారా ఎన్నికల పోలింగ్ విధులు కేటాయించబడిన సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు వారికి కేటాయించబడిన నియోజకవర్గ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో రేపు ఉదయం 7:30 గంటలకు తప్పక హాజరు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పెంచల కిషోర్, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి చంద్రశేఖర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో అదేవిధంగా మన జిల్లా తిరుపతి డిస్ట్రిక్ట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించి ఎలక్షన్, అదేవిధంగా పార్లమెంట్ తిరుపతి 23 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, చంద్రగిరి ఒక సెగ్మెంట్, మనకి తెలుసు చిత్తూరు అసెంబ్లీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉంది. అక్కడ కూడా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము జిల్లా లెవెల్లో. సో టుడేస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈజ్ బేసిక్లీ యాజ్ అ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. మన జిల్లాలో 2140 పోలింగ్ స్టేషన్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అన్ని పూర్తి అయినట్టు నిన్న ఒక రిపోర్ట్ కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించడం జరిగింది. 6 అసెంబ్లీ సెగ్మెంట్లో అక్కడున్న రిటర్నింగ్ ఆఫీసర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొన్ని ఏర్పాట్లు ఇప్పుడు జరుగుతున్నాయి. రేపు ఇంపార్టెంట్ డే P-1 డే 12వ తేదీ అసెంబ్లీ సెగ్మెంట్ స్థాయిలో పోలింగ్ పార్టీస్ అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి డిస్పాచ్ చేసి పోలింగ్ స్టేషన్లో పంపించడం జరుగుతుంది. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబడినప్పటి నుండి ఇప్పటి వరకు కమాండ్ కంట్రోల్ రూమ్ సమర్థవంతంగా పనిచేస్తోందని, ఈ నెల 12, 13 2 రోజులు మరింత కీలకమని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు 172 రిటర్నింగ్ అధికారి చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం శ్రీనివాసులతో కలిసి కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు 2024 సంబంధించి మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి నియామకం కాబడ్డ నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఎన్నికల నిర్వహణలో పోలింగ్ ప్రక్రియ అత్యంత కీలకమని, ఈ నెల 12, 13వ తేదీలు అత్యంత కీలకమని కమాండ్ కంట్రోల్ రూమ్లో విధులు నిర్వర్తిస్తున్న నోడల్ అధికారులందరూ అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ పనిచేయాలన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా పూర్తి పర్యవేక్షణ జరుగుతుందని తెలిపారు. నోడల్ అధికారులకు కేటాయించబడిన విధులకు సంబంధించి అప్రమత్తంగా ఉంటూ అవసరమైన నివేదికలను వెంటనే సిద్ధం చేయాలని తెలిపారు. సివిజిల్ యాప్లో వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించడం జరుగుతుందని, కావున అప్రమత్తంగా బాధ్యతతో పనిచేయాలన్నారు. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణకు సమిష్టిగా కృషి చేసి విజయవంతం చేద్దామని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట డిఆర్ఓ పుల్లయ్య, కలెక్టర్ ఏఓ వెంకటేశ్వర్లు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మే 13వ తేదీన జరగనున్న ఎన్నికలలో బూతుల వద్ద బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూటమిగా ఏర్పడి ప్రతి బూత్ వద్ద దొంగ ఓట్లను వేయనివ్వకుండా జాగ్రత్త వహిస్తే 2024లో ఎన్డీఏ కూటమి పాలన ఖాయమని జనసేన పార్టీ నేతలు కిరణ్ రాయల్, ఆర్కే పార్టీ సుభాష్ని, వినూత కోట, చంద్రబాబు, సుమన్ బాబు తదితరులు ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ జనసేన నేతలపై గత 5 సంవత్సరాలుగా హౌస్ అరెస్టులు, దాడులు జరిగాయని గతాన్ని గుర్తు చేశారు. ఈ దౌర్జన్య దోపిడీ పాలనను అంతం చేయాలంటే జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుకు ఓట్లు వేసి ఆరణి శ్రీనివాసులను, అలాగే కమలం గుర్తుకు ఓట్లు వేసి వరప్రసాద్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు వరుస సంఖ్య 3తో తయారు చేసిన ప్లకార్డులను ఓటర్లకు తెలిసేలా చేతపట్టి ప్రెస్ క్లబ్లో ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు సిద్ధు, రాజేంద్ర, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం నుంచి కూడా ఏదైతే చట్ట ప్రకారం 6 గంటలకు ప్రచారం ఆపేయాలో మేము కూడా ఇప్పుడే నడ్డా గారి ప్రోగ్రాం అయింది. మరి కాసేపట్లో భారీ ఎత్తున బైక్ ర్యాలీ ప్రారంభిస్తున్నాం జీవకోణం నుంచి 3 గంటలకి. దాంతో ఈ 2024 ఎన్డీఏ కూటమి ప్రచారం సమాప్తం చేస్తూ ఇల్లుండి ఉదయానికంతా అందరం తిరుపతి ప్రజలు, జనసేన పార్టీ నాయకులు, టీడీపీ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా మనం అందరం కూడా ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్ని ఇబ్బందులు ఉన్న బూతులు వెళ్లకుండా, ఎందుకంటే ఆ 10 గంటల సమయం మన కష్టం రేపు 10 సంవత్సరాల భవిష్యత్తు మనందరికీ బాగుంటుంది. 10 గంటలు మనం కేటాయించి బూత్గా నిలబడితే 10 సంవత్సరాల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి గాజు గ్లాసు గుర్తుకి రాష్ట్ర వ్యాప్తంగా ఓటేయాలి. 21 స్థానంలో పోటీ చేస్తున్న చోట ఎన్డీఏ కూటమి సైకిల్ గుర్తు పోటీ చేసిన సైకిల్ గుర్తుకు ఓటేయాలి, బీజేపీ పోటీ చేసిన చోట బీజేపీకి ఓటేయాలి. ముఖ్యంగా తిరుపతి లాంటి స్థానంలో వరుస నంబర్ 3 ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని గెలిపించాలని చెప్పి తిరుపతి ప్రజల మీడియా ముఖంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాక్షస రాజ్యం తిరుమలని భ్రష్టు పట్టించేశారు, తిరుపతిని భ్రష్టు పట్టించేశారు. అనవసరమైన ఎలివేషన్స్ ఇస్తూ ఎక్కడెక్కడ అవసరం లేని చోటంతా రోడ్లు వేసి ఎలివేషన్స్ ఇస్తూ చేశారే తప్ప ఇంకేం ప్రయోజనం, ఇంకేం ఎక్కడ డెవలప్మెంట్ అయితే యువతకు గాను ఎక్కడగాను డెవలప్మెంట్ లేదు. ఓన్లీ రౌడీ రాజ్యం జరుగుతుంది అంతే. దయచేసి మీరందరూ ఈ ఎలక్షన్ని కూటమి అభ్యర్థిని ఆరణి శ్రీనివాస్ అంకుల్ గారిని గెలిపించుకోవాలని చెప్పి వరుస సంఖ్య 3 ఆరణి శ్రీనివాస్ అంకుల్ని ఖచ్చితంగా మంచి వ్యక్తి, రౌడీయిజం అంతం చేస్తాం, మాట ఇస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన వ్యక్తి, మీరందరూ గెలిపించుకోవాలని చెప్పి మరొకసారి విన్నవించుకుంటున్నాం. అంతేకాకుండా రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ కూటమి అభ్యర్థుల్ని గ్లాస్ గుర్తు పైన, సైకిల్ గుర్తు పైన, కమలం గుర్తు పైన ఓటు వేసి గెలిపించాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్. నగరపాలక సంస్థ ఇచ్చిన గెజెట్కు మంగళం పాడేసి అధికార బలంతో అధికార పార్టీ నాయకులు ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్తో పాటు తిరుపతి నగరంలోని నలుమూలల చిరు వ్యాపారస్తులపై దౌర్జన్యం చేస్తూ అక్రమ వసూలుకు పాల్పడుతున్నారని, అలాంటి వారికి రేపు జరగబోవు ఎన్నికల్లో తమ ఓటు హక్కు ద్వారా చిరు వ్యాపారస్తులంతా గుణపాఠం నేర్పాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో 5 కోట్ల ప్రజాధనంతో తిరుపతికి 4 దిక్కులా అట్టహాసంగా ప్రారంభించిన కూరగాయల మార్కెట్ల నిర్మాణపు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని, వైకుంఠపురం వద్ద పూర్తయిన కూరగాయల మార్కెట్లో కొంతమంది అధికార పార్టీ నాయకులకు అంగలను కేటాయించడం అన్యాయమన్నారు. తిరుపతి నగరంలో 3 దిక్కుల అసంపూర్తిగా ఉన్న కూరగాయల మార్కెట్లను ఆ ప్రాంత ప్రజల సౌకర్యార్థం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు పూర్తి చేసి ఎవరైతే అర్హులున్నారో వారికి షాపులు కేటాయించే బాధ్యతను ఎన్డీఏ కూటమి తీసుకుని న్యాయం చేస్తుందన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం జనసంచారం ఉన్న చోట వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేసి
చిరు వ్యాపారస్తులకు తాగునీరు, విద్యుత్, పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించిన అధికార పార్టీ నాయకులు నగరపాలక సంస్థ అధికారులు చేతులెత్తేశారని, వారి నిర్లక్ష్యం కారణంగా చిరు వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ఎన్డీఏ కూటమి బాధ్యత తీసుకుంటుందన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో పరిసర గ్రామాల్లోని రైతులు పండించిన ఆకుకూరలు, కూరగాయలు అమ్ముకునే పేదవారిని, ఫుట్పాత్లపై టిఫిన్ బండ్లు పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్న రెక్కాడితే కానీ డొక్కాడని వారిపై అధికార పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్న అక్రమ వస్తువులను ఉక్కుపాదంతో అణచివేస్తామని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతికి 4 దిక్కులా కూడా కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేయాలని టెండర్లు పిలిచారు, పనులు ప్రారంభించారు, నత్త నడకన కొనసాగుతున్నాయి. అదేవిధంగా వైకుంఠపురం వద్ద ఒక మార్కెట్ ని ప్రారంభించి ఎవరికి ఇచ్చారయ్యా అంటే కేవలం అధికార పార్టీ నాయకులు ఆ షాపుల్ని కూడా అమ్ముకునేశారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? అదేవిధంగా బొంతాలమ్మ గుడి వద్ద కానీ ఇతర 2 చోట్ల జరుగుతున్నటువంటి కూరగాయల మార్కెట్ పనులను త్వరితగతిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచిన వెంటనే పనులు పూర్తి చేసి ఎవరైతే అర్హులున్నారో, ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళకి ఆ కూరగాయల మార్కెట్లో షాపులు వచ్చే విధంగా మేమంతా కూడా మీకు అండగా నిలబడతామని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా శ్రీనివాసం కాంప్లెక్స్, అదేవిధంగా ఏదైతే టీటీడీ వసతి సముదాయాలు ఉన్నాయో అక్కడ గతంలో అమ్ముకుంటున్న వారిని బెదిరించి భయపెట్టి రోజువారీ మామూలు వసూలు చేస్తున్నారంటే వాళ్ళు ఏ విధంగా బతకాలండి? పేదవాళ్ళండి, వాళ్ళ కడుపులు కొడతారా? ఇది దుర్మార్గం కదా. నేను ఒకటే అడుగుతున్నా, మీరందరూ కూడా తిరుపతి నగరంలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులంతా స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించండి, అత్యధిక మెజారిటీతో గెలిపించండి. మీ వెంట మేము ఉంటాము. చిరు వ్యాపారస్తులకి న్యాయం చేసే బాధ్యతని మేము బీజేపీ నాయకుడిగా నేను తీసుకుంటానని చెప్పి మీకు హామీ ఇస్తున్నానండి. ఎన్నికల కోడ్ నిబంధనలు అమలులో ఉండటంతో జేపీ నడ్డా శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నామని అన్నారు. ప్రధానమంత్రి సారథ్యంలో సమృద్ధ్ భారత్, సంక్షేమ భారత్, సురక్షిత్ భారత్గా ఎదిగిందని, ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం మరింత ముందుకు వెళ్లాలని దేవుణ్ణి ప్రార్థించామని తెలిపారు. भगवान वेंकटेश्वर के लॉर्ड वेंकटेश्वर का आशीर्वाद प्राप्त हुआ। हम सब लोग अपने साथियों के साथ भगवान वेंकटेश्वर के दर्शन किए हम सब ने, और हमने भगवान वेंकटेश्वर से इस बात की प्रार्थना की कि देश में, समाज में खुशहाली आए, समृद्धि आए और समाज के सभी वर्ग, सभी लोग मंगलमय रहें, सुखी रहें और समृद्ध रहें। साथ ही साथ हमने भगवान वेंकटेश्वर से ये आशीर्वाद भी मांगा कि प्रधानमंत्री मोदी जी के नेतृत्व में समृद्ध भारत, सक्षम भारत, सुरक्षित भारत उनके नेतृत्व में आगे बढ़े और उनका नेतृत्व भगवान के आशीर्वाद से देश को प्राप्त हो और हम सब लोग एक खुशहाल समाज, विकसित समाज और समृद्ध समाज की ओर अग्रसर हों। उनके नेतृत्व में हम सब लोग आगे बढ़ें, यही प्रार्थना हम सब लोगों ने भगवान वेंकटेश्वर से की है और भगवान वेंकटेश्वर का आज आशीर्वाद मिला। मैं और मेरे साथी सभी धन्य हुए। రేపు జరగనున్న ఎన్నికలలో అభం శుభం తెలియని జనం ప్రలోభాలకు తలొగ్గి దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నిస్తే జైలు ఖాయమని జనసేన పార్టీ స్టేట్ స్పోక్స్ పర్సన్ కీర్తన వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు జనసేన నాయకులు హిమవంత్ తదితరులతో కలిసి కీర్తన మాట్లాడుతూ దోచుకో, దాచుకో, పంచుకో అనే నినాదంతో రాష్ట్రం మొత్తాన్ని వైసీపీ దోచేసిందని ఆరోపించారు. ఈసారి స్టేట్లో కూటమి అభ్యర్థుల గెలుపు గాలులు వేస్తున్నాయని కొనియాడారు. తమ జనసేనాన్ని చేసిన త్యాగాలతో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ పాలన పగ్గాలను చేపట్టనుందని కొనియాడారు. ఈ 2 రోజుల ఎలక్షన్ రోజులు ఉన్నాయి. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తిరుపతిలో దగ్గర 17 మందిని మీరే ఇండిపెండెంట్ గా నిలబెట్టించారంట. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ ద్వారా మా సీరియల్ నెంబర్ 3 ఆర్ఎన్ శ్రీనివాస్ గారు ఉంటే సీరియల్ నెంబర్ 4లో ఆలూరి శ్రీనివాస్ గారని ఒక రాజంపేట వ్యక్తిని తీసుకొని వచ్చి ఇక్కడ నిలబెట్టేస్తున్నారు. అంటే ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ ఏర్పాటు చేయాలి,
అతనికి ఒక పెన్ స్టాండ్ ఇచ్చారు. ఇటువంటి ఎన్ని చీప్ ట్రిక్స్ పే చేసినా ప్రజా తీర్పు గాజు గ్లాసుకి ఆర్ఎన్ శ్రీనివాస్ గారికే ఉంది. అఖండ మెజారిటీతో అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు ఆర్ఎన్ శ్రీనివాస్ గారు. దయచేసి ఈ 2 రోజుల్లో ఎటువంటి అల్లర్లకి చీప్ ట్రిక్స్కి మీరు తావివ్వకండి. ఇంకా వ్యతిరేకత ప్రజల్లో తిరుగుబాటు చూడబోతున్నారు వైసీపీ. ముఖ్యంగా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దొంగ ఓటర్లు రాబోతున్నారని కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. దొంగ ఓటర్లారా జాగ్రత్త. వైసీపీ ప్రభుత్వాన్ని మీరు నమ్ముకొని దొంగ ఓట్లు వేయడానికి వస్తే బాధితులయ్యేది, కేసులు పెట్టించుకునేది, ఇబ్బంది పడేది మీరు. 2000కో 3000కో 10,000కో కకృతి పడితే మీ జీవితాలు నాశనం అవుతాయి. ఐఏఎస్ ఆఫీసర్లకే తప్పలేదు వీళ్ళ వల్ల ఇబ్బందులు, వైసీపీ వల్ల. మీరంతా సామాన్యులు. ఒక పూట తిండి కోసమో, ఒక క్వార్టర్ కోసమో, ఒక బిర్యానీ కోసమో మీరు కకృతి పడి ఓటేయడానికి వస్తే నిర్దాక్షిణ్యంగా పోలీసులకు పట్టిస్తాం, నిర్దాక్షిణ్యంగా జైలు వేస్తాం. దొంగ ఓట్లు వేయడం తప్పు అని మీకు తెలిసినా తప్పు చేయడానికి వస్తే క్రమశిక్షణ చర్యలు తప్పు. దొంగ ఓటర్లు అలర్ట్గా ఉండండి. ఇలాంటి ఫేక్ పనులు తిరుపతిలో చేయడానికి ధైర్యం చేయకండి. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఆర్ఎన్ శ్రీనివాస్ గారు ప్రమాణ స్వీకారం రోజు మనం మాట్లాడుకుందాం. గెలుపు తర్వాత కూడా ఇదే ప్రెస్ మీట్ పెట్టి మేము డిక్లేర్ చేస్తాం. ఖచ్చితంగా మేము తిరుపతిలో ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని 100% మేము గెలిపించుకోబోతున్నాము. ప్రజల తీర్పు ఖచ్చితంగా జనసేన, టీడీపీ, బీజేపీ మద్దతు తెలుపుతున్నారు. ప్రజలు కూడా, ఇక్కడున్న ప్రజలు ఎక్కడ చూసినా ప్రజాస్పందన అద్భుతంగా ఉంది. ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా మేము 175కి 120 సీట్స్ అబోవ్ వస్తాయి. మాకు ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు కేంద్రంలో ఎన్డీఏ పాలన, రాష్ట్రంలో కూటమి పాలనతోనే భారత్ భవిష్యత్తు ఆధారపడి ఉందని సినీ నిర్మాత ఏఎం రత్నం తెలిపారు. ఈ నెల 13న జరగనున్న ఎన్నికల విజయంపై పొగడ్తల వర్షం కురిపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు కూటమి నేతలు బీజేపీ భానుప్రకాష్ రెడ్డి, పోనగంటి భాస్కర్, వరప్రసాద్, టీడీపీ ఆర్సీ మునికృష్ణ, జనసేన పార్టీ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్లతో కలిసి తిరుపతి జనసేన అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జ్ ఏఎం రత్నం మాట్లాడుతూ సాధారణంగా ఎన్నికలలో 55% లోపే ఓటింగ్ జరుగుతుందని గతాన్ని గుర్తు చేశారు. ఈ ఎన్నికలలో తిరుపతిలోని ఓటర్లంతా ఉదయాన్నే వారి ఓటును పోలింగ్ బూతులకు వెళ్లి వినియోగించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. తిరుపతి జనసేన అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి జనసేనాని పవన్ కళ్యాణ్కు కానుకగా ఇవ్వాలని ఈ సందర్భంగా విద్యావంతులను, ఉద్యోగులను, వ్యాపారులను, అన్ని వర్గాలకు చెందిన ప్రజలను, పవన్ కళ్యాణ్ అభిమానులను, కూటమి కార్యకర్తలను వేడుకున్నారు. వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యాన్ని అన్ని రకాలుగా కూనీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్డీఏ పాలనలో ప్రజాస్వామ్య పాలనే ధ్యేయంగా ప్రధాని మోదీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్లు కృషి చేస్తున్నారని కొనియాడారు. క్యాప్చరింగ్ ఉంటుంది అన్ని బూతుల్లో వెళ్ళి ఏం చిన్న పని చేస్తే సరే మొత్తం మానిటరింగ్ అంతా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైనా ఆవేశపడి అధికార పార్టీ నాయకులు మాట విని యువత దయచేసి పోలింగ్ బూతుల్లో మీరు కానీ ఏదైనా చేస్తే మీ భవిష్యత్ పాడైపోతుంది. మిమ్మల్ని కాపాడేవాడు ఎవడు ఉండడు. అదనపు బలగాలు కూడా వస్తున్నాయి కేంద్రం నుంచి. అంతేకాకుండా ఇప్పటికి కూడా కొందరు అధికారులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. వారిని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం. మీ అరాచకాలు కానీ అరికట్టకపోతే, మీ అరాచకాలు కానీ ఆపుకోకపోతే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు ఇప్పుడున్నట్టు ప్రభుత్వం తీసుకోదు. మేమైతే ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నాం కాబట్టి అధికారులు ఎవరెవరు ఈరోజు అధికార పక్షాన్ని కొమ్ముగాస్తున్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అధికార పార్టీకి తొత్తుగా ఉన్నటువంటి అధికారులను కూడా ఎన్డీఏ పక్షాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. నా విన్నపం ఏంటంటే అందరూ మంచిని చూసి మంచిగా ఓటేయండి. ఎవరైనా సరే దొంగ ఓట్లు వేయడానికి పాల్పడితే సెంట్రల్ స్క్వాడ్ కూడా వచ్చారు, చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఖచ్చితంగా అటువంటి ఏం జరగనివ్వరు. ఇప్పుడు ఆల్రెడీ ప్రజల్లో నేను చూసాను, చాలా మార్పు వచ్చింది. అందరూ మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. గాజు గ్లాస్కి ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది సెంట్రల్లో. కానీ మోడీ గారు ఎప్పుడు చెప్పారు డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ అని. అక్కడ సెంట్రల్లో ఏ ప్రభుత్వం ఉందో స్టేట్లో కూడా ప్రభుత్వం ఉంటే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, మన ఊరికి మంచి జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది. కాబట్టి 2 చోట్ల ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది. గాజు గ్లాస్ గుర్తుకి, కమలం గుర్తుకి ఓటేయండి. మంచి మంచి నాయకులను ఎన్నుకోండి. మీ తిరుపతికి మంచి జరుగుతుంది. జై హింద్. 5 ఏళ్ల వైకాపా పాలనలో ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన తిరుపతి ప్రాంతం సమస్యాత్మక కేంద్రంగా మార్చారని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు వట్టికుంట శంకర్ నారాయణ చిన్నబాబు విమర్శలు చేశారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు టీడీపీ నాయకులతో కలిసి వట్టికుంట మాట్లాడుతూ తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలలో దొంగ ఓట్లు విపరీతంగా చేర్చారని తెలియజేశారు. దీంతో దేశంలోని అత్యధిక దొంగ ఓట్లు కలిగిన ప్రాంతంగా తిరుపతిని గుర్తించారని అన్నారు. ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికలలో బూతుల వద్ద వెబ్ కెమెరాలు తదితర భారీ స్థాయిలో ఎలాంటి అవకతవకలు జరగకుండా కేంద్రం బలగాలను ఏర్పాటు చేసిందని తెలియజేశారు. మందు, మనీ, మటన్లకు లొంగితే వారి జీవితాలకు అంతిమ గడియలని తెలియజేశారు. ఎంతో మంది ఈ దొంగ ఓట్ల ఉచ్చులో ఇరుక్కుని ఐఏఎస్లు, పోలీసులు తదితర అధికారులు సస్పెండ్ అయ్యారని అన్నారు. సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరూ వాటి ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఉమ్మడి కూటమి పార్టీల అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా ఓటర్లను కోరారు. కేంద్రంగా అంటే మనము విద్యా సంస్థలకు నిలవైన, కలియుగ వెంకటేశ్వర స్వామికి నిలవైన తిరుపతిని సమస్యాత్మక పోలింగ్గా మీరు అవార్డు తెచ్చిన నాయనా కొడుకులు ఈ ప్రజలకు సమాధానం చెప్పాలి. మరి ఇంకొక విషయం, కరుణాకర్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ ఒక 2 రోజుల ముందు సభ వాళ్ళ కొడుకు కూడా ఒక ఉదాహరణ చెప్పాడు, ఏదో గొడ్డలి సెలయర్ అని. అంతా మేము కూడా విన్నాం, మీరంతా కూడా చూసింటారు. అంటే వాళ్ళకి గొడ్డలు ఏంటంటే బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. పులివెందులో గొడ్డలు లేస్తారు ఎలక్షన్ అంటే, ఈరోజు తిరుపతిలో గొడ్డలు లేసింది. ఉదాహరణలు చెప్తే ప్రజలకి కొంత అర్థమయ్యేట్టుగా ఉండాలి. మరి పుస్తకాలు చదువుతామంటారు. మేము మా ఇంట్లో 2 లోడ్లు 3 లోడ్లు పుస్తకాలు ఉంటాయి, నేను ఎప్పుడు పుస్తకాలు చదువుతాను. అంటే గొడ్డలతో మీరు ప్రజలకు ఉదాహరణ చెప్తారా? అంటే గొడ్డలు మీకు బ్రాండ్ అంబాసిడర్. పులివెందులు 2019లో గొడ్డలు లేసింది, కొన్ని ప్రాణాలు పోయినాయి. ఇప్పటి వరకు అలాంటి వ్యక్తులు పట్టుకోలేకపోయినారు. అదే జగన్మోహన్ రెడ్డి తలకి చిన్న పెంకు రాయి తగిలింది, 5 రోజులు పడేసినారు. 5 రోజుల్లో చీకట్లు రాయని పడేసినారు. పులివెందుల్లో ఒక మాజీ మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వైఎస్ వేగన్ చంపబడి 5 సంవత్సరాలు దాటితే ఇప్పుడు నో పోలీసే లేదు. గులకరాయి చీకట్లో వేస్తే పడేసినారు. చూసినారా ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందని ప్రజలు ఒకసారి ఆలోచించాలి. విజయవాడలో రాత్రి 8 గంటలకు గులకరాయి తగిలితే 5 రోజులు పట్టేసి దుర్గారావు అనే అబ్బాయిని రిమాండ్కి పంపించారు, బీసీ అబ్బాయి. మరి వైఎస్ వేగన్ తమ్ముడు, ఆయన చంపింది వైఎస్ అవినాష్ రెడ్డి అని, ముఖ్యమంత్రికి తమ్ముడని, బంధువు అని సిబిఐలో చెప్తా ఉంటే అటువంటి పట్టుకోలేకపోతున్నారు. ఇక్కడేమో గొడ్డలి ఉదాహరణలు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలంతా ఆలోచించి దయచేసి ఇలాంటివన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకొని ఇలాంటి సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన తండ్రి కొడుకుల్ని వాళ్ళ చేతులు 13వ తేదీ తిరుపతి విముక్తి చేయాలి. రోజుకో పార్టీ, పుట్టుకో జెండా మార్చే మా రాజకుడు అక్కినపల్లి లక్ష్మయ్యకు సిగ్గుండాలని, లేని పక్షంలో లక్ష్మయ్యను పార్టీలో ఆహ్వానించే ఆ పార్టీ అధిష్టానానికైనా సిగ్గుండాలంటూ వైఎస్ఆర్ అభిమాని రజక నేత బొమ్మగుంట రవి అక్కినపల్లి లక్ష్మయ్యను నిలదీశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు రజక నాయకులతో కలిసి బొమ్మగుంట మాట్లాడుతూ, ఏ పార్టీ పాలనలో ఉందో వెంటనే ఆ పార్టీకి దూకడం లక్ష్మయ్యకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఏ పార్టీ బలంగా ఉందో, ఏది పాలనలోకి వస్తుందో పసిగట్టి ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుని వెళ్లే అక్కినపల్లి లాంటి మోసగాలను పార్టీలో చేర్చుకుంటే నడి సముద్రంలో ముంచే వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పచెప్పినట్లేనని, పార్టీ నడి సముద్రంలో నావ అవుతుందని తీవ్రంగా విమర్శిస్తూ నిప్పులు చెరిగారు. కొంతమంది పొట్టకూటి కోసం ఈ ఊరికి వచ్చారు. నేను రజకుడు అని అతను చెప్పుకున్నాడు. ఇతని పేరు అక్కినపల్లి లక్ష్మయ్య. ఇక్కడ చాలా మాటలు కూడా నేను ఈ వేస్ట్ ఫిలో మీద నాలాంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఇష్టం లేదు. కానీ ఈయన వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీ ఏదేదో చెప్పేసిందని చోదరు కొడతాడు ప్రెస్లో. ఈయన టెలిపోయాడు జెండా వేసుకున్నోడికైనా సిగ్గుండాలి, ఆ కండువా వేసినోడి కన్నా సిగ్గుండాలి. ఎన్ని మాటలు వేసుకుంటారో, కాంగ్రెస్లో జెండా, వైసీపీలో జెండా, తెలుగుదేశంలో జెండా, పీఆర్పీలో జెండా. నీకే ఒక క్యారెక్టర్ లేదు, నువ్వు కనీసం ఒక ఈ ఊరోడు కాదు. నువ్వు ఎంత ఏడాది ఏమేం చేసావా, మీకు అన్నీ వద్దు. మీ విలేకరులకు ఇచ్చారు ఎర్రమిట్లలో ప్లాట్లు, ఆ ప్లాట్ల కాడ ఈ అక్కినపల్లి లక్ష్మయ్య ఎట్ట ప్లాట్ వస్తుంది? ఏమి ఎడపోయి అమాస్ రాజశేఖర రెడ్డి దగ్గర వెంకటరమణని తిడతాడు, ఆడ నుండి వచ్చి వెంకటరమణ అమాస్ రాజశేఖర రెడ్డి తిడతాడు. అంతే, అన్నొక ప్లాటు ఆ అన్నొక ప్లాటు. దీంట్లో మేమంతా ఎన్న లెక్కేసుకోండి. బొమ్మగుంట్లో ఇల్లు తప్పించి ఈ తిరుపతిలో ఎక్కడ ఏ సర్వంలో ఏడ జాన జాగా ఉన్నా మీరు ఏం పెట్టా సరే, నా వ్యవసాయం ఊర్లో భూమి తప్పించి. రెండోది వచ్చి లక్ష్మయ్య అనేవాడు కూడా వచ్చింది. మొన్ననే 25 లక్షలు కమ్ముడు పోయింది కార్పొరేటరు. మరి వీడికి ఎంత పడిందో మనకు తెలియదు. ఆమె కూడా వచ్చింది నిన్న.
కూడా ఒక ఇద్దరు ముగ్గురు వచ్చినారు, వాడు కూడా ఇద్దరు ముగ్గురు వచ్చినారు. వీళ్ళందరూ సుగుణం ఇంటికాడ కొట్లాడుకొని అన్నీ అయిపోయి వీడిని పార్టీలో వద్దని ఎవరో ఒకరు రానైనా ఎవరు రాలేదు, ఎవడో ఒకటి వేస్తానని కండు వేసినారు వాళ్ళు చంద్రబాబు నాయుడుతో చెప్పి. చంద్రబాబు నాయుడికి తెలియదా ఏమని ఎన్ని మాటలు వేసుకుంటారా, నీకేం సిగ్గు లేదు, ఒకవేళ నాకు లేకుండా పోయిందని అనకూడదు. ఆయన పార్టీలో ఏ పార్టీలోన్నా ఉండు, వాడు ఏమన్నా ఉన్ని వాడు వచ్చి జెండా వేసుకుంటే చాలు. మొదటి నుండి కూడా చెప్తా ఉన్నాను నేను, ఈ పార్టీలో ఆ పార్టీలో ఈ పార్టీలోకి వచ్చి ఏమీ లాభం ఉండదు అనేసి. ఈ పార్టీలో నుండి తెలుగుదేశంలోకి వచ్చాడు, రేపు వైసీపీ గెలిచిందంటే మళ్ళీ ఏడు ఉంటాడు. తిరుపతిలో బలిజలకు అన్నింటిలోనూ నేనుంటానంటూ ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివని బలిజ జేఏసీ నేత నీలం బాలాజీ వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు బలిజ నాయకులు నైనారు సురేష్, నైనారు మధుబాల, గల్లా కవిత, చీతల మునిశేఖర్ తదితరులతో కలిసి బాలాజీ మాట్లాడుతూ తిరుపతిలో మంచి ఎమ్మెల్యే అభ్యర్థి కూటమికి కరువయ్యారా అని ఉమ్మడి నేతలను ఈ సందర్భంగా ప్రశ్నించారు. స్వార్థపరుడు ఆర్ఎన్ శ్రీనివాసులను చిత్తూరు నుంచి తిరుపతి జనసేన అభ్యర్థిగా కేటాయించడం ఎవరికి ఇష్టం లేని పనిని చేయటం వెనుక మర్మం బయటపెట్టాలన్నారు. చిత్తూరు నుండి గూండాలను, రౌడీలను జనసేన అభ్యర్థి ఆరని ఎన్నికల్లో భయభ్రాంతులకు గురి చేసేందుకు దింపారని ఆరోపించారు. తిరుపతి అభివృద్ధి చెందాలంటే వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని, అలాగే ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అయ్యా శ్రీనివాసులు గారు, ముందు చిత్తూరులో జరిగినటువంటి అవినీతికి మీరు చిత్తూరు ప్రజలకు క్షమాపణ చెప్పండి. మీకు మీరుగా కూడా మీరు ప్రజలకు చెప్పడమే కాకుండా మీరు కమిటీ వేసుకొని, ఎందుకంటే గతంలో 2004లో చైర్మన్గా ఉన్నప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఇదే విధమైనటువంటి ఆరోపణలు చేస్తే ఆనాడు బహిరంగంగా ప్రజలకు తెలియజేస్తూ నేను కనుక అవినీతి జరుగుంటే నా హయాంలో మీరు ఏ రకమైనటువంటి చర్యలు కన్నా తీసుకునేదానికి నేను సిద్ధం అని చెప్పి ఆనాడు జస్టిస్ స్టేట్ జస్టిస్కి కానీ చీఫ్ జస్టిస్కి కానీ అదేవిధంగా గవర్నర్కి కూడా తెలియజేయడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రోసే గారి దగ్గరికి కూడా పోయి ఈ విధమైనటువంటి ఆరోపణలు నా మీద ఉన్నది, నేను కాబట్టి నా మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నా నేను దాన్ని కట్టుబడి ఉంటాను, మీరు ఎంక్వైరీలు వేయండి అని చెప్పి తిరుపతి ప్రతిపక్షాలు ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తుంది కాబట్టి ఆరోపణలు నేను రుజువు చేసినట్టు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఆనాడు చెప్పడం జరిగింది. చెప్పడమే కాకుండా మన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర సుమారుగా 9-10 రోజులు మరి నిరవధిక నిరాహార దీక్ష చేసి నేను దేనికైనా సిద్ధం, నా మీద వచ్చేటువంటి ఆరోపణలకు మీరు ఏ రకమైనటువంటి కమిటీలు వేసినా ఏ రకమైనటువంటి ఆరోపించినా నేను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పిన తర్వాత కూడా ఎవరు కూడా స్పందించలే. కోర్టులు కానీ ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, అంటే కరుణాకర్ రెడ్డి గారి మీద ఎలాంటి మరక లేదు, అవినీతి మరక లేదనేటువంటిది ఆ రోజు రుజువైంది. మళ్ళీ అదే ఆరోపణలు ఈరోజు తీసుకొచ్చి మరి ఆర్ఎన్ శ్రీనివాసులు కానీ మరి మాజీ శాసనసభ్యులు సుగుణమ్మ కానీ ఆరోపణ చేయడం ఎంతవరకు సమంజసమని, ముందు మీ 5 ఏళ్ల పరిపాలనలో అవినీతి చెప్పాలంటే పుంకాలుగా చెప్పుకోవచ్చు, కానీ మేము అవన్నీ దాని జోలికి పోవట్లేదు. ఇలాంటి ఆరోపణలు చేసి తిరుపతి ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్లు దండుకోవాలంటే మాత్రం మీకు బుద్ధి చెప్పే రోజు ఇంకా కరెక్ట్గా 2 రోజులు ఉందని చెప్పి కూడా ఖచ్చితంగా తిరుపతి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వారికి మనవి చేసుకుంటున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన మద్రాస్, చెన్నపట్నం ఆనాటి నుండి తాము ఆంధ్రాలో ఆస్తులు, ఓట్లు కలిగి ఉంటూ నేటికి ఆంధ్రాకు ఎన్నికలప్పుడు వచ్చి ఓట్లు వేసి తిరిగి తమిళనాడుకు వెళ్తుంటామని, తమకు మంచి చేసే వారికే ఓట్లు వేస్తామని ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నట్లు తమిళ సంఘం అధ్యక్షులు రామ్ కుమార్ నాడార్ తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన చెన్నపట్నం ఆనాటి నుండి తాము ఆంధ్రాలో ఆస్తులు, ఓట్లు కలిగి ఉంటూ నేటికి ఆంధ్రాకు ఎన్నికలప్పుడు వచ్చి ఓట్లు వేసి తిరిగి తమిళనాడు వెళ్తుంటామని, తమకు మేలు చేసే వారికే ఓట్లు వేస్తామని ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నట్లు తమిళ సంఘం అధ్యక్షులు రామ్ కుమార్ నాడార్ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు తమిళ సంఘం సభ్యులతో కలిసి నాడార్ మాట్లాడుతూ ఏపీ గవర్నమెంట్ తమ సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ రోజు ఇక్కడ 70 ఏళ్ళుగా ఇక్కడ ఉన్నాం కాబట్టి ఎలాంటి వాళ్ళకు గవర్నమెంట్కి సంబంధించిన ఎలాంటి ఫలితాలు వాళ్ళకి రావడం లేదు. చదువుకొనేసి వాళ్ళు ఉద్యోగాల అవకాశాలు లేకుండా ఖాళీగా చిల్లర లంగులు పెట్టుకుని ఆడాడ పనులు చేసుకుని పేదవాళ్ళకు బతుకుతున్నారు. వాళ్ళకి బీసీ సర్టిఫికేట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి మంచి అవకాశాలు ఆంధ్ర గవర్నమెంట్లో కూడా దొరుకుతుంది. దీనివల్ల మన గవర్నమెంట్కి మేము ఏం కోరుకుంటున్నామంటే, మన జగన్ గారు కానీ ఇండియా కూటమి ఎవరైనా సరే మాకు బీసీ కేటగిరీగా తిరుమల కల్లర్ నాడార్ని చేర్చమని, పరమల కల్లర్ని నా బీసీ కేటగిరీగా చేర్చమని మేము కోరుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు
తమిళ సంఘాలు ఎన్నో ఉన్నాయి. వారందరికీ ఎన్నో విధాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. మన ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాన్ని గుర్తించి మాకు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని తీర్చాలని మా తమిళ సంఘం ద్వారా ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఇస్తున్నాము. ముఖ్యంగా మా సహోదరుడు అధ్యక్షుడు రామ్ కుమార్ అన్న చెప్పినట్లుగా ఇక్కడ కుల సర్టిఫికెట్లు అనేది చాలా ఇబ్బందిగా ఉన్నాయి. దాదాపుగా స్వతంత్రం వచ్చి 76-77 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా సరైన కుల సర్టిఫికెట్లు కూడా పొందలేకుండా, సరైన కుల గుర్తింపు లేకుండా బీసీల్లో కొంతమంది, ఓసీల్లో కొంతమంది ఇలాగా ఈ సర్టిఫికెట్ లేకుండా ఇబ్బంది పడుతున్నాము. దాన్ని రానున్న రోజుల్లో గవర్నమెంట్ ఎవరు వచ్చినా కానీ మాకు ఈ సమస్యకి పరిష్కారం చేయాలని, ముఖ్యంగా ఈ పిరమలై కల్లార్ కమ్యూనిటీ అనేది ఏదైతే ఉందో ఈ కమ్యూనిటీ ఇంతవరకు రాష్ట్రంలో గెజిట్లో చేర్చబడక అనేక విధాలుగా సతమతమవుతున్నాం. దాదాపు 10 సంవత్సరాలుగా మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కమిషన్ ఏర్పాటు చేసి బీసీ కమిషన్ ద్వారా విచారణ అంతా కంప్లీట్ అయ్యి తుది దశలో ఉంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా గవర్నమెంట్ ఏది వచ్చినా దీన్ని మాకు జీవో పాస్ చేసి మా క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వాలని, అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళులందరికీ సమస్యలు కూడా ఏవైతే ఉన్నాయో దాన్ని తీర్చాలని మేము సవినయంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మా ఓట్లు, మా మొత్తం ప్రూఫ్స్ అన్ని ఆంధ్రలో ఉన్నాయి. మేము ఓట్లన్నీ వేస్తున్నాం కానీ మాకు సమస్యలు తీర్చేదానికి ఎవరు పెద్దగా చూపించడం లేదు. కనుక తప్పకుండా ఈసారి వచ్చిన గవర్నమెంట్ ఎవరైనా మమ్మల్ని గుర్తించి మాకు మంచి న్యాయం చేస్తారని కోరుకుంటూ నమస్తే. వైకాపాపై కూటమి పార్టీల నేతల తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని వైకాపా ముస్లిం నేతలు షఫీ అహ్మద్ కాదరీ సమాజాన్ని కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు కాదర్ బాషా, షేక్ మహమ్మద్ బాషా తదితరులతో కలిసి కాదరీ మాట్లాడుతూ వైఎస్ఆర్ పాలన నుంచి ముస్లింకు 4% రిజర్వేషన్ కల్పించారని కొనియాడారు. అది నేటికి జగనన్న పాలనతో కొనసాగుతోందన్నారు. ముస్లింస్కు రిజర్వేషన్ అవసరం లేదన్న కూటమి నేతల ఓటమిని చూడాలని ఈ సందర్భంగా ఓటర్లకు పిలుపునిచ్చారు. మన ఓటు 5 ఏళ్ల భవిష్యత్ అని గుర్తు చేశారు. కూటమి విష ప్రచారాలు నమ్మకుండా వైసీపీ అభ్యర్థులు తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయరెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ నగరంలో కొందరు ముస్లిం నాయకులు ఉన్నారు. టీడీపీలో, జనసేనలో వారందరూ షేకులే. వాళ్ళందరూ నష్టపోతారు. మీ పిల్లల భవిష్యత్తు అంధకారమైపోతుంది. ఒక్క క్షణం ఆలోచించండి. బహిరంగ సభల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ గురించి, ముస్లిం సమాజం గురించి భరోసా ఇస్తున్నారు. మనం వేసే ఓటు వచ్చే 5 సంవత్సరాల భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, మా అక్క చెల్లెల భవిష్యత్తు, వీటిపై ఆలోచించి తిరుపతిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ భూమన అభినయ్ రెడ్డి గారిని, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్కు డాక్టర్ శ్రీ గురుమూర్తి గారిని 2 ఓట్లేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. కూటమికి ఓటేస్తే ముస్లిం జాతికే ద్రోహం అవుతుంది. కాంగ్రెస్కు ఓటేస్తే మీ ఓటు వృధా అవుతుంది. న్యాయం, ధర్మం వైఎస్ఆర్సీపీకి వేస్తేనే న్యాయం అవుతుందని తెలియజేస్తున్నాను. ఇదే విధంగా తిరుపతి ప్రజలకు విన్నవించుకుంటున్నాం. ఈ పథకాలన్నీ రద్దు అవుతాయి. కూటమి కానీ వస్తే మన వైఎస్ఆర్ పథకాలు కంటిన్యూ అవుతాయి. భవిష్యత్తు బాగుంటుంది. ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని వేడుకొని ప్రాధాయపడుతూ మిమ్మల్ని అందరినీ ఫ్యాన్కి 2 ఓట్లు వేసి వైసీపీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాం. తిరుపతి నగరంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు నటి కస్తూరి పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమికి ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. జనసేన తరపున ప్రచారం చేయటం సంతోషంగా ఉందని, సినిమాల్లో లాగానే రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ ట్రెండ్ సృష్టిస్తారని తెలిపారు. ప్రజలకు సేవ చేయడానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని, ప్రతి ఒక్కరూ గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటుకు వినియోగించుకోవాలని, మీరు వేసే ప్రతి ఓటు చాలా విలువైందని, ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమికి ఓటు వేసి గెలిపించాలన్నారు. ఇక్కడ జనసేన అభ్యర్థులకి ఓటు వేయమని కోరుకుంటూ నేను ప్రచారానికి వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది, పరువుగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫిల్మ్స్లో కూడా ఒక కొత్త ట్రెండ్ ఇంట్రడ్యూస్ చేసేవారు. అలాగే రాజకీయంలో కూడా కొత్త ట్రెండ్ ఇంట్రడ్యూస్ చేసేవారు. ఏంటంటే ఓటమి గెలుపు ఎప్పుడు వస్తుంది పోతుంది, కానీ జనసేన అంటేనే జనసేవ అని వచ్చి 10 years పైగా ఇక్కడ జనసేవలు
ఆ జనసేనాని ఆయన అందరినీ కలుసుకొని అలా ఇమ్మర్స్ అయిపోయారంటే దానికి ఇప్పుడు టైం కలిసి వచ్చింది అనే చెప్పాలి. ఇప్పుడు జనసేవ చేయడానికి జనసేనాని జయసేన చేయించాలిన బాధ్యత జనాలది. దానికి గాజు గ్లాసుకి ఓటేయమని కోరుకుంటుందో నాకు చాలా పరువుగా ఉంది. అందరూ 13th తప్పకుండా ఓట్ చేయండి. ఫస్ట్ అది మాకైనా జనసేనకైనా వేరే ఎవరికైనా ఖచ్చితంగా ఓటు మాత్రం చెయ్యాలి. ఎందుకు మన ఓట్ చేయడమే వేస్ట్ అని అనుకొని చాలామంది యువకులు ఇంట్లో ఉండిపోతున్నారు. చాలామంది మహిళలు ఇంట్లో ఉండిపోతున్నారు. కాదు, ఒక్కొక్కరు ఓటు కూడా విలువైనది. ఒక్క ఓటు కూడా చాలా చాలా ముఖ్యమైనది. జనసేనకి మీరు వేసిన ఓటు, ఒక్కొక్క ఓటు కూడా జనసేన గెలుపుకి, పవన్ కళ్యాణ్ గారు గెలుపుకి, ఎన్డీఏ కూటమి గెలుపుకి చాలా ముఖ్యమని మీరు అందరూ గుర్తుపట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, కమలం గుర్తుకి, సైకిల్ గుర్తుకి, గాజు గ్లాసుకి మీరు విలువైన ఓటు వేసి ఎన్డీఏ కూటమిని గెలిపించండి, జనసేనాని గెలిపించండి, జననాయకత్వాన్ని గెలిపించండి. 2024 సంవత్సరం ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా భారతదేశంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, సంక్షేమ పథకాలు ఉచితాలు రద్దు చేయాలని భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలను భారతీయ దేశభక్తుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు న్యాయవాది పోతులూరి మాసమయ్య డిమాండ్ చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు గడిచినా నేటికి భారతదేశంలో నిరుద్యోగ సమస్య ప్రధాన సమస్యగా ఉంది. నిరుద్యోగ సమస్య వలన నేటికి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కోటీశ్వరులైన ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న భారతదేశంలో గల నిరుద్యోగులకు కనీసం ఒక కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకుండా ప్రైవేటు ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తూ భారతదేశంలో గల నిరుద్యోగులను చాలా బాధలకు గురి చేస్తూ నిరుద్యోగులను ఆత్మహత్యలు చేసుకునేలా మన భారత రాజకీయ నాయకులు గురి చేయటం చాలా బాధాకరమైన విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో పోతులూరి మాసుమయ్య, భారత్, సురేష్ భారత్, పూర్ణచంద్ర భారత్, రఫీ భారత్, న్యాయవాది రమేష్ భారత్ తదితరులు పాల్గొన్నారు. రాబో రోజుల్లో 2024 ఎలక్షన్స్ తర్వాత ఎవరు గెలిచినా ఈ రాష్ట్రంలో, దేశంలో ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగ చట్టం సిద్ధాంతం అమలు చేయాలి. ప్రతి కుటుంబానికి కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, కుల మతాలకు అతీతంగా. ఆ ఉద్యోగం అనేది టాలెంటు, రిజర్వేషను, రొటేషన్ ప్రకారం ఇవ్వాలి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసిన గవర్నమెంట్ జీతం ఇచ్చేట్టుగా చట్టం చేయాలి. దీనికి సంబంధించి రాబో రోజుల్లో మేము ఏ పార్టీ గెలిచినా కానీ ఆ పార్టీ ఖచ్చితంగా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి పార్టీ మేనిఫెస్టోలో కూడా ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఉండాలి అనేది నినాదం కావాలి. ప్రభుత్వ ఉద్యోగ చట్టం సిద్ధాంతంతోనే ఈ భారతదేశం బాగుపడుతుందని, సంక్షేమ పథకం ఉచితాలు అన్న రాబో రోజుల్లో ఈ దేశం మరో వెనుజుల్లా దేశంగా మారుతుందని తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఒకటే మాట చెప్తున్నాం, అన్ని రాజకీయ పార్టీలకి రాబో రోజుల్లో ఏ పార్టీ గెలిచినా కానీ తక్షణం సంక్షేమ పథకాలు ఉచితాలు రద్దు చేసి ప్రతి కుటుంబానికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చదివి కూడా ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చట్టం రావాలని చెప్పి ప్రతి ఇంటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం కావాలని ఈ రోజున నేను కదిర్ నియోజకవర్గంలో నామినేషన్ వేశాను. నాలాగే అందరూ చైతన్యవంతులయ్యి ఈ చట్టం కోసం పోరాడి ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగ చట్టం తెస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూటమి అధికారంలోకి రావడానికి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు గెలుపు కోసం నేను, నా సామాజిక వర్గం పనిచేస్తున్నామని టీటీడీ మహిళా క్షురకుల వ్యవస్థాపక అధ్యక్షులు రాధాదేవి పేర్కొన్నారు. అందులో భాగంగా తిరుపతి నగరంలో ప్రతి కటింగ్ షాపులు మరియు నాయ బ్రాహ్మణ కుటుంబాల వద్దకు వెళ్లి ప్రచారం చేశామన్నారు. అందరి కృషితో ఆర్ఎన్ శ్రీనివాసుని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి దేవాలయంలోని కళ్యాణకట్టలో పనిచేస్తున్న క్షురకుల సమస్యలను నారా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారం జరిగే విధంగా ప్రయత్నిస్తామన్నారు. నాయ బ్రాహ్మణుల అభివృద్ధి కొరకు అలుపెరగని పోరాటం చేస్తామన్నారు.
ఈ నెల 13వ తేదీన జరిగే పోలింగ్లో గ్లాస్ గుర్తుపై అలానే వరప్రసాద్ గుర్తు కమలం గుర్తుపై పులివర్తి నాని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సైకిల్ గుర్తుకు కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. ప్రతి ఒక్కరికి కూడా మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉంటారు, అమ్మలు ఉంటారు, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు. మహిళ కూడా ఒక సమాజంలో ఒక భాగమే. ఎంతోమంది మహిళలు ఈరోజు పురంధరేశ్వరి కావచ్చు, రేణుకా చౌదరి గారు కావచ్చు, నన్నపనేని రాజకుమారి గారు కావచ్చు, ఎంతోమంది మహిళలు కూడా రాజకీయంగా ఎంతో సపోర్ట్ చేస్తేనే వాళ్ళు ఎదిగారు. దయచేసి మమ్మల్ని కూడా ఎదగనివ్వండి. రాజకీయంలో మా కులానికి ప్రతినిధులుగా మేము ముందుకు వస్తున్నాము. మమ్మల్ని మాకు చేతునివ్వండి. మమ్మల్ని ఏదో అవమానించి వెనక్కి పంపించాలనేది దురుద్దేశాన్ని పక్కకు పెట్టండి. మేము కూడా మీకు సోదరులాగే, మేము కూడా ఒక మహిళమే. దయచేసి మహిళల్ని గౌరవించండి. ఇది మన సమాజం పట్ల మనకున్నటువంటి సంస్కృతి సంస్కారం. మహిళలను కించపరచడం అనేది సరైన పద్ధతి కాదు. దయచేసి నేను ఈరోజు చాలా బాధగా కూడా చెప్తున్నాను. నా మీద కొన్ని దుష్ట శక్తులు కూడా నా మీద కొన్ని ప్రయత్నాలు జరిగాయి. వారికి కూడా ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎవరికి ఏం చేయాలో కూడా చేస్తాము. ఇప్పుడు సమయం లేదు కాబట్టి, ఇది సందర్భం కూడా కాదు, సమయం కూడా కాదు కాబట్టి నేను మౌనం వహిస్తున్నాను. మా సంపూర్ణ మద్దతు కూటమికి, ఆర్ని శ్రీనివాసులు గారికి, అలాగే పులివర్తి నాని గారికి, అలాగే ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ గారికి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కూటమి అభ్యర్థికి కూడా రాష్ట్రం అంతా కూడా మా సంఘం నుంచి మా సపోర్ట్ని తెలియజేస్తున్నాము. నమస్తే. ఉమ్మడి మంగళం పంచాయతీలో తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన బహిరంగ సభకు ప్రజానికం పోటెత్తారు. చంద్రగిరి గడ్డపై వైసీపీ జెండా ఎగురవేసేందుకు సిద్ధమా అంటూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రజలను కోరారు. మాజీ ఎంపీపీ మునికృష్ణ, నారాయణ రెడ్డి, శివశంకర్ రాజు, అశోక్ రెడ్డి, లక్ష్మీనారాయణ, రమేష్ తదితరులు గజమాలతో మోహిత్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి యాదవుల మద్దతు తెలియజేస్తూ ఎంపీటీసీ లీలా యాదవ్, తుంటి సుధా యాదవ్లు శాలువాలు కప్పి మేకపిల్లను బహుకరించారు. అశేష ప్రజానికం జై జగన్, జై మోహిత్ రెడ్డి అంటూ నినాదాలతో హోరెత్తించారు. టపాకాయల మోత మోగించారు. 13వ తేదీ సోమవారం జరిగే ఎన్నికల్లో వరుస నెంబర్ 1పై ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ బిడ్డగా మీకు సేవ చేసే అవకాశం కల్పించాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి వరుస సంఖ్య 1, పార్లమెంటు అభ్యర్థి వరుస సంఖ్య 4పై ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మనసా వాచా కర్మన మనస్ఫూర్తిగా చంద్రగిరి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దామని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేసేందుకేనని అన్నారు. అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చెవిరెడ్డి కుటుంబం ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పరితపిస్తుందని స్పష్టం చేశారు. చంద్రగిరి గడ్డపై వైసీపీ జెండా ఎగురవేసేందుకు సిద్ధమా అంటూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కోరారు. 5 సంవత్సరాల పాటు ఎవరు కష్టపడ్డారో గమనించాలన్నారు. నాకు మరింత సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని విన్నవించారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు సిద్ధమా అంటూ నాయకులు నినాదించగా ప్రజలు ప్రతిస్పందగా సిద్ధమంటూ హోరెత్తించారు. చేసిన అభివృద్ధి, చేసిన సంక్షేమ పథకాలు, వ్యక్తిగత సేవ మమ్మల్ని ఉండాల్సిందిగా కోరుకుంటూ నేను ఇక్కడ మీతో కలిసికట్టుగా ఒక కుటుంబం సభ్యుల్లాగా ఉంటానని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ విమర్శలు ప్రజలు వాళ్ళ విమర్శకి ప్రజలు మే 13వ తేదీ బలంగా సమాధానం చెప్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎలాంటి వాళ్ళు, అపోజిషన్ ఎలాంటి వాళ్ళు మాకన్నా ప్రజలకి, వాళ్ళందరికీ ప్రజలకు బాగా తెలుసు. ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు. ఈరోజు మేము చేసిన సంక్షేమ అభివృద్ధికి నమ్ముతున్నారు. అదేవిధంగా మా క్యారెక్టర్ ప్రజలకు తెలుసు. మేము ఎటువంటి తప్పు చేయలేదని, ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా ఎవరికి కుల మత పార్టీలకు భేదం లేకుండా పనిచేసి ప్రజలు నమ్ముతున్నారు. ఇదే మమ్మల్ని శ్రీరామకృష్ణగా ఆదుకుంటామని తెలియజేస్తున్నాం. ప్రజల ఆస్తులను దోచుకోవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్టులను తీసుకొచ్చారని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కరపత్రాలను దగ్ధం చేసి కుప్పం టీడీపీ నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మునిరత్నం మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తులను వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా కాజేశారో మనం చూశామని, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి ప్రభుత్వాన్ని నడిపారని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కేవలం టీఆర్ఓకు మాత్రమే అధికారం ఉంటుందని, నేను ఎలానో మీ బిడ్డనని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకొచ్చారని అన్నారు.
1B అడంగల్ రిజిస్ట్రేషన్ పత్రాలను తీసేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కేవలం జిరాక్స్ పేపర్ను తీసుకొస్తున్నారని, భూ సమస్యలపై సివిల్ కోర్టుకు వెళ్లకుండా హైకోర్టుకు వెళ్లాలని అన్నారు. కుట్రపూరితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకొచ్చారని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకమన్నారు. జూన్ 4న రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని, జగన్మోహన్ రెడ్డి ఆటలు ఇంకా కొనసాగవన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను వాలంటీర్లు బెదిరింపులకు గురి చేశారని, కుప్పం ప్రజలందరూ తమ ఓటును సైకిల్ గుర్తుకు ఓటు వేయండి కోరారు. ఈ ప్రభుత్వం బారి నుంచి, అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి బారి నుంచి కాపాడుకోవాలంటే 100కి 100% ఈ రాబోయేటటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపి మీరు అఖండ మెజార్టీతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా సహకరించాలని కోరుతా ఉన్నాం. దాని ద్వారా మీ ఆస్తులను కాపాడుకునేటటువంటి పరిస్థితి వస్తుందని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు దీని మీద తెలుగుదేశం పార్టీ తరఫున కుప్పం నియోజకవర్గంలో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కాపీని తగులుబెట్టి నిరసన వ్యక్తం చేశాం. 100% రేపు మా ప్రభుత్వం జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ తోటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఏర్పడబోతుంది. ఇక్కడ రాష్ట్రంలో, అక్కడ కేంద్రంలో ఈ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి మళ్ళీ పాత విధానాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ర్యాలీ నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్గా రామచంద్ర యాదవ్ విమర్శలు చేశారు. పుంగనూరు నియోజకవర్గంలో అరాచకాలు, దోపిడీలు తప్ప ఎటువంటి అభివృద్ధి లేదన్నారు. ఎన్నికల్లో నన్ను తిరగనిస్తే వైసీపీకు డిపాజిట్లు కూడా రావని, నాపై అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. నేను వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని, ప్రజలు, భగవంతుడు నాతో ఉన్నారని అన్నారు. నాపై తప్పుడు కేసులు పెట్టి నన్ను భయపెట్టాలని చూస్తే అది మీ మూర్ఖత్వం అవుతుందని అన్నారు. నన్ను భయపెట్టాలని చూస్తే నేను కాదు కదా, నా పంచ మీద ఉన్న అంచు కూడా భయపడదన్నారు. ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి అని కోరారు. మనం వేసే ఓటు మన పిల్లల భవిష్యత్తు, రైతుల అభివృద్ధి, యువత అభివృద్ధికి మేలు జరిగేలా ఉండాలన్నారు. ఈసారి మీ ఓటు చెరుకు గుర్తుపై వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని బోడే రామచంద్ర యాదవ్ కోరారు. పుంగనూరు నియోజకవర్గ ప్రజలు నాతో ఉన్నారు, ఆ భగవంతుడు నాతో ఉన్నాడనే నమ్మకంతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. ఇలాంటి బెదిరింపుల వల్ల, తప్పుడు కేసుల వల్ల, రౌడీయిజం వల్ల, ఇలాంటి అరాచకాల వల్ల నన్ను భయపెట్టించాలని, నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే అది మీ మూర్ఖత్వం తప్ప ఇలాంటి వాటికి ఏ రోజు నేను కాదు కదా, నా పంచి మీద అంచుకున్న భయపడదని చెప్పి ఈ సందర్భంగా ఈ అరాచక శక్తులకు అందరికీ తెలియజేస్తూ పొంగనూరు నియోజకవర్గ ప్రజలకు ఒక్కటే కోరుకుంటున్నాను. ఈరోజు ఓటు వేసే ముందు ఆలోచించండి. మనం వేసే ఓటు మన పిల్లలకి మంచి భవిష్యత్తునివ్వాలి, రైతులకు అభివృద్ధి చెందాలి, యువత అభివృద్ధి చెందాలి, నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, ఇక్కడ విద్యా అవకాశాలు రావాలి, ఉపాధి అవకాశాలు రావాలి, పరిశ్రమలు రావాలి, కాలేజీలు రావాలి, అభివృద్ధి చెందాలి, మార్పు రావాలి. ఇవన్నీ కావాలంటే ఈ ఒక్క ఓటు చెరుకు రైతు గుర్తుకు ఓటు వేసి ఓట్లు వేయించి నియోజకవర్గ మార్పుకు, అభివృద్ధికి కృషి చేస్తారని తెలియజేస్తూ మరొక్కసారి తెలియజేస్తున్నాను. మన గుర్తు చెరుకు రైతు గుర్తు. ఆ బ్యాలెట్ లో 6వ నంబర్ గుర్తు చెరుకు రైతు గుర్తుకు ఓట్లు వేసి ఇక్కడ మార్పుకి సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల పోలింగ్ విధులు కేటాయించబడిన సిబ్బంది రేపు ఉదయం 7:30 గంటలకు తప్పక హాజరు కావాలి. ఎటువంటి మినహాయింపు లేదు. పోలింగ్ సిబ్బంది గైర్హాజరు అయినచో ఎన్నికల నిబంధనల మేరకు క్రమశిక్షణా చర్యలు తప్పవు. హెచ్చరించిన తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్. ఈ 2 రోజులు మరింత కీలకం. వెబ్ కాస్టింగ్ తో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పూర్తి పర్యవేక్షణ. నోడల్ అధికారులు అత్యుత్తమ పనితీరు కనబరచాలి. ఆదేశించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి. రేపు జరగనున్న ఎన్నికలలో అభం శుభం తెలియని జనం ప్రలోభాలకు తలొగ్గి దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నిస్తే జైలు ఖాయం. జనసేన పార్టీ హెచ్చరిక. 2024 సంవత్సరం ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా భారతదేశంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. సంక్షేమ పథకాలు, ఉచితాలు రద్దు చేయాలి. డిమాండ్ చేసిన భారతీయ దేశభక్తులు ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు న్యాయవాది పోతులూరి మాసుమయ్య.
వైకాపాపై కూటమి పార్టీల నేతలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. ముస్లింస్ కు రిజర్వేషన్ అవసరం లేదన్న కూటమి నేతలు ఓటమిని చూడాలి. పిలుపునిచ్చిన వైకాపా ముస్లిం నేతలు షఫీ అహ్మద్ కాదరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.